టాప్ నవంబర్ మంత్ బెస్ట్ తెలుగు ఓటీటీ మూవీస్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సినిమాలన్నీ కూడా తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఫ్యామిలీతో కలిపి చూడొచ్చు. 1 పాంచ్ మినార్. ఈ సినిమా సూపర్ అని చెప్పలేం గానీ రాజ్ తరుణ్ ముందు సినిమాలతో పోలిస్తే మాత్రం చాలా బెటర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫ్లో లో మంచి ఎంగేజింగ్ గా వెళ్ళిపోయింది ఈ సినిమా. కామెడీ బాగుంది. అలాని ఎక్కడ క్రింజ్ కామెడీ గానీ వల్గర్ డైలాగ్స్ గానీ లేవు. రీసెంట్ గా వచ్చిన చాలా మిమ్స్ ని కామెడీని జనరేట్ చేయడం కోసం వాడారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. 2 ఆన్ పావన్ పొలుతత్తు. ఈ తమిళ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. కథ విషయానికి వస్తే రీసెంట్ గా పెళ్ళైన జంట పెళ్ళైన సంవత్సర కాలానికి వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు వచ్చాయి, అప్పుడు వాళ్ళు ఏం చేశారు అన్నది కథ. కథ కొత్తదేమీ కాకపోయినా ట్రీట్మెంట్ చాలా బాగుంది. డైరెక్టర్ ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు. చాలా రిలేటబుల్ గా అనిపిస్తుంది. ఈ సినిమాని పెళ్లి కావాల్సిన వాళ్ళు తప్పనిసరిగా చూడాలి. 3 బైసన్. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. స్పోర్ట్స్ డ్రామాతో పాటు రెండు ఊళ్ల మధ్య జరిగే గొడవలు, కుల వివక్ష లాంటి ఎన్నో పాయింట్స్ ని ఈ సినిమాలో టచ్ చేశారు. ఇది యాక్చువల్లీ మనతి గణేశన్ గారి బయోపిక్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. 4 ఒండు సరళ ప్రేమ కథ. ఈ కన్నడ సినిమా తెలుగులో G5 లో అవైలబుల్ గా ఉంది. ఈ సినిమా కథ కొత్తదేం కాకపోయినా మంచి ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో కామెడీతో రన్ చేశారు. తెలుగు డబ్బింగ్ పాటలు అంతగా ఎక్కకపోయినా సినిమానైతే ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు. 5 తెలుసు కదా. ఈ తెలుగు సినిమా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. పెళ్ళైన తర్వాత వైఫ్ తో పాటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని వాళ్ళు ఎలా డీల్ చేశారు అన్నది కదా. సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. అలాగే డైరెక్టర్ నీరజ కోన గారు చాలా మెచ్యూర్డ్ గా కేవలం సంభాషణలతో డీల్ చేశారు. ఈ సినిమాని కూడా ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు. 6 డూడ్. ప్రదీప్ రంగనాథన్ ప్రీవియస్ ఫిల్మ్స్ అయిన లవ్ టుడే, డ్రాగన్ వాటితో పోల్చుకుంటే ఇది అంత గొప్పగా లేకపోయినా ఒక న్యూ స్టోరీ లైన్ తో ముందుకొచ్చింది. ఈ సినిమాని కూడా ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు. అయితే స్టోరీలో ఒక ట్విస్ట్ వల్ల ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. 7 బారాముల్లా. ఇదొక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్. ఈ సినిమా కూడా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ సినిమాలో పిల్లలు ఒక్కొక్కరుగా మిస్ అవుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఏమయ్యారు అన్నది కథ. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ గా ఒక న్యూ పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమా కొంచెం స్లోగా నడుస్తుంది. ఈ సినిమాని కూడా ఫ్యామిలీతో చూసేయచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. అలాగే నేను మిస్ చేసిన సినిమాలు ఏమన్నా ఉంటే కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.